జై సాయిరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సాయిరామ్. మళ్ళీ ఒక కథ చెప్పుకుందామా? ఒకసారి బుద్ధుడు తన శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని ఎన్నో ధర్మమైన విషయాలు, గొప్ప గొప్ప విషయాలు, జీవితం అంటే ఎలా ఉంటుంది, కష్టాలు వస్తే ఎలా తట్టుకోవాలి అని ఎన్నో ప్రబోధనలు చెప్తూ ఉన్నాడనమాట. చెప్తూ ఉండేటప్పుడు అక్కడ శిష్యులతో పాటు సామాన్యులు కూడా వెళ్ళి బుద్ధుడు ప్రసంగాలు వింటూ ఉంటారు. వినేటప్పుడు కొన్ని రోజులుగా వింటూ ఒక అతను చాలా బాధపడుతూ కనిపిస్తాడనమాట బుద్ధుడికి. అలా కనిపించగానే రోజు బుద్ధుడు చెప్తూ తన వైపు చూస్తూ ఉంటాడు. చూస్తుండేటప్పటికి అతని ముఖం రోజు ఇలా పెట్టుకొని ఉంటాడు దిగాలుగా. ఇన్ని నేను చెప్పేవి వింటూ కూడా తను ఎందుకు తన ముఖాన్ని అలా పెట్టుకున్నాడు, తనలో ఏ కొద్దిపాటి సంతోషం కూడా నాకు కనిపించట్లేదు అని బుద్ధుడు ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత వెంటనే ఏమి పిలిచి మాట్లాడడానికి కుదరదు. శిష్యులందరూ ఉంటారు కదా, మామూలుగా అలా చెప్పిన తర్వాత మీ సందేహాలు అడగండి అని చెప్పినప్పుడు ఇతన్ని పిలిపిస్తాడనమాట బుద్ధుడు. ప్రత్యేకంగా అతన్ని పిలుచుకోరండి అని. అప్పుడు ఇతను బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అడుగుతాడు, నా దగ్గర చాలా రోజుల నుంచి ఉంటున్నారు, రోజు నేను చెప్పే ఎన్నో జీవితానికి సంబంధించిన విషయాలు వింటూ ఉన్నారు, కానీ మీ ముఖంలో ఆనందం, సంతోషం నాకు కనిపించట్లేదు, కారణం నేను తెలుసుకోవచ్చా అని అడుగుతారు. అడగంగానే అప్పుడు అంటే బుద్ధుడు మాట్లాడడము అంటే చాలా సంతోషకరమైన విషయం కదా, అందుకు అతను ఎంతో ఆనందపడి బుద్ధుడికి ఇలా విన్నవించుకుంటాడనమాట. స్వామి, నా జీవితంలో నేను ఎన్నో ఒడిదుడుకుల్ని అనుభవించాను, చాలా కష్టాలు పడ్డాను, ఆ కష్టాలు తట్టుకోవాలంటే నాకు చేత కావట్లేదు అని చెప్తాడనమాట. అని చెప్పి ఎంతో బాధపడుతూ మౌనంగా అయిపోతాడు. మౌనంగా అయిపోగానే బుద్ధుడు ఇతన్ని మనసులో నాకే కష్టాలు వస్తున్నాయి అనే ఆలోచనను తీసేయాలి. గురువుకుండే లక్షణమే అదనమాట. మనం బాధపడుతూ ఉంటే ఆ బాధను ఏ రకంగా తీసివేయగలడో ఆ తీసివేయవలసిన వ్యక్తి గురువు. అప్పుడు చెప్తాడు, నాయనా, జీవితం అంటేనే ఇలా ఉంటుంది. ఒక ఉదాహరణగా చెప్తాను చూడండి. ఒక ప్రదేశంలో ఒక చెట్టు ఉంటుంది, పచ్చని చెట్టు. దాని నిండా తెల్లని పుష్పాలు నిండా పూసి ఉంటాయి. దారిన పోతూ వస్తూ ఉన్న వాళ్ళు ఆ చెట్టు సాయి చూసి ఆ పచ్చగా ఉన్న చెట్టుని, తెల్లగా ఉన్న పువ్వుల్ని చూసి ఎంతో మనసుకి ఆనందాన్ని నింపుకొని దాన్ని చూస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ చెట్టు మీద కొన్ని పక్షులు గూళ్ళు పెట్టుకొని నివసిస్తూ తన జీవితం సాగిస్తూ ఉంటాయి. ఎంతో మంది ఆ చెట్టు కింద నీడకి కొద్దిసేపు నిలబడి కొంచెం మాట్లాడుకొని ఆ చెట్టు నీడన కొద్దిసేపు సేద తీర్చుకొని వెళ్తూ ఉంటారు. ఇలా జరిగే కాలక్రమంలో ఒక టైం వచ్చేటప్పటికి చెట్టుకున్న ఆకులు మొత్తం రాలిపోతాయి, పూలు మొత్తం వాడిపోతాయి, కేవలం చెట్టుకు కొమ్మలు మాత్రమే మిగులుతాయి. అలా మిగిలినప్పుడు రోజు చెట్టు సాయి చూసి ఆనందపడుతూ ఉన్నటువంటి వ్యక్తులు కొందరేమో ఏంటి ఈ చెట్టు ఉన్నట్టు ఉండి ఇలా వాడిపోయింది అని బాధపడ్డారు. కొందరేం చేశారు అంటే, ఈ చెట్టు ఎలాగూ వాడిపోతుంది కదా, దీనిని అంటే కొట్టి దీనిని పుల్లలు తీసుకొని మనం పొయ్యిలో పెట్టుకుంటే మనం వంట వండుకోవచ్చు అని ఆలోచించే వాళ్ళు కొందరు. పచ్చగా ఉన్నప్పుడు, పువ్వులు పూస్తున్నప్పుడు ఎన్నో పక్షులు వచ్చి ఆ చెట్టు మీద గూళ్ళు పెట్టుకొని జీవనం సాగిస్తుండేటివి. ఎప్పుడైతే ఆకులు వాడిపోయి ఆకులు రాలిపోతాయో అవి కూడా అక్కడి నుంచి ఎగిరిపోయాయి అన్నమాట. ఇవన్నీ ఒక చెట్టుకు జరిగిన కాలక్రమంలో జరిగే విధానం అన్నమాట. ఇలాగే మన దగ్గర ఉన్నప్పుడు అందరూ చేరతారు, మన దగ్గర లేనప్పుడు అందరూ వాటిపాటికి అయ్యే వెళ్ళిపోతాయి అనేది ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ ఆ చెట్టు వీళ్ళు ప్రశాంతంగా గమనించిన వాళ్ళ మాటలు వింటుంది, అదే ఈ చెట్టును నరికి పొయ్యిలో పెట్టుకుందాము అనుకున్న వాళ్ళ మాటలు వింటుంది. ఇన్ని రోజులు ఉండి ఒక్కసారి ఎగిరిపోయిన పక్షుల్ని
చూస్తూ ఉంది. అయినా మళ్ళీ నేను ఎప్పుడైనా చిగురించకపోతానా, మళ్ళీ వీళ్ళందరూ నా దగ్గరికి రాకపోతారా, నేను మళ్ళీ చిగురించాలి అనే ఒక దృఢ సంకల్పం మనలో పెట్టుకుంటే ఒక 4 నెలలు వెయిట్ చేస్తే మళ్ళీ వర్షాలు పడతాయి. వర్షాలు పడంగానే ఆ చెట్టు పచ్చగా చిగురించి ఎన్నో పూలు వస్తుంది. వెళ్ళిపోయిన పక్షులన్నీ మళ్ళీ చెట్టు దగ్గరికి చేరుతాయి. నరికి పొయ్యిలో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎంచక్క చెట్టు కిందికి వచ్చి మాట్లాడుకుంటూ ఆ పూల సువాసన పీల్చుకుంటూ ఉంటారు. అయ్యో ఈ చెట్టు ఎండిపోలేదు, చాలా చక్కగా ఉంది, మళ్ళీ పచ్చబడింది, చాలా మంచిగా ఉంది అనుకున్న వాళ్ళు కూడా చెట్టును చూసి ఎంతో ఆనందపడ్డారు. అట్లాగే అని చెప్పి బుద్ధుడు అక్కడ స్టాప్ చేస్తారు ఆ కథ. మానవ జీవితంలో కూడా ఎత్తు పల్లాలు అనేటివి సహజం. కష్టాలు వస్తాయి, రాకుండా ఏముండవు. కష్టాలు వచ్చినా సుఖాలు తర్వాత ఉన్నాయి అని, కష్టాలు వచ్చినప్పుడు అయితే ఎప్పుడు తట్టుకొని మనం నిలబడగలుగుతామో సుఖాలను కూడా అనుభవించగలం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోతే సుఖాలు వచ్చినప్పుడు అనుభవించడానికి కుదరదు కదా. మన మనసును ఎప్పుడు పాజిటివ్ వైపు, అయ్యో కష్టం వచ్చింది అనకుండా నాకు తప్పనిసరిగా మంచి జరుగుతుంది అనే ఆలోచనలో ముందుకు వెళ్ళాలి. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ మధ్య కాలంలో నాకు తెలిసినటువంటి విషయం, చాలామంది బీటెక్ పిల్లలు ఇంటర్వ్యూలోకి అటెండ్ అవ్వాలి అంటే భయపడుతున్నారు. ఇంటర్వ్యూ అంటేనే భయపడుతున్నారు. ఇంటర్వ్యూలని అటెండ్ చేయండి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీకు తెలిసిన కాడికి మీరు ఆన్సర్ చేయండి. చేస్తేనే కదా అనుభవం వస్తుంది. ఇంటర్వ్యూలకు వెళ్ళడానికే భయపడిపోతే జీవితం ఇక్కడే ఆగిపోతుంది. మనకంటూ ఒక జాబ్ కంపల్సరీ ఉంటుంది. దానికోసం మనం వెతుక్కుంటూ కంపల్సరీ వెళ్ళాలి. దయచేసి పిల్లలు ఇంటర్వ్యూ అనే దానికి భయపడకుండా ముందుకు వెళ్ళి ఇంటర్వ్యూలను అటెండ్ చేసి మీకు తగిన జాబ్ సంపాదించుకోవాలని నా చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ సాయిరామ్.